నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా దాదాపుగా ఇక బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయి ఒక చుట్టం చూపు కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్కు రావడము వారానికి 10 రోజులకు ఒకసారి రావడము కొద్దిగా హంగామా చేయడము ఒక ప్రెస్ మీట్ పెట్టడము వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సో నిన్న ఎవరెవరైతే నియోజకవర్గాల్లో అందుబాటులో లేరో వాళ్ళనందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారంట ముందుగా వార్నింగ్ ఆయన ఇచ్చుకోవాలి ఆయన అసలు పులివెందుల్లో అందుబాటులోనే ఉండడు ఆయనకే ఇచ్చుకోవాలి సో అది ఆయన పార్టీ ఆయన ఇష్టం కాబట్టి సో ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీ ఈ ఇద్దరు నియోజకవర్గాల్లో వాళ్ళు అందుబాటులో ఉండడం లేదు ఏదైనా కార్యక్రమాలకు పిలుపునిస్తే గన్నవరం కావచ్చు గుడివాడ కావచ్చు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగడం లేదు రైతుల కోసం చేసినటువంటి నిరసనలు ధర్నాలు కావచ్చు అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించి కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో అది కావచ్చు అప్పట్లో ఫీ రీఎంబర్స్మెంట్ కోసం చేసినటువంటి నిరసనలు కావచ్చు ఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా గన్నవరం గుడివాడకు సంబంధించి వీళ్ళిద్దరూ అందుబాటులో ఉండడం లేదని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన వాళ్ళిద్దరిని పిలిచి మీరు పని చేస్తారా లేదా లేకుంటే నియోజకవర్గంలో ఉంటారా లేదా మీరు మీ వల్ల కాదంటే చెప్పండి నేను వేరే వాళ్లకు సమన్వయకర్తగా ఇచ్చుకుంటాను మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి అని చెప్పి ముఖం మీదే చెప్పినట్లయితే కనుక ఒక వార్త అయితే వచ్చింది దానికి సంబంధించి వాళ్ళ లోపల నువ్వు ఉండు ముందు పులివెందుల్లో మళ్ళీ మేము ఉంటాము అని చెప్పి సో ఇక్కడ చూడండి కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగాలేదు వల్లభనేని వంశీ మొన్నటి వరకు జైల్లో ఉండి మొన్నే బయటకు వచ్చాడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు సో వాటికన్నిటికీ భయపడి వీళ్ళు హైదరాబాద్లో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్లయితే తెలుస్తోంది సో హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యి నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా లేరో వాళ్ళకందరికీ వార్నింగ్ ఇచ్చినట్లయితే వార్తలు అయితే వస్తుంది సో రోజా గారికి కూడా వార్నింగ్ ఇవ్వాలా అంటే ఆమె మొన్న సంతకాల సేకరణకు మాత్రం పోయినట్టుంది రోజా గారు కూడా నగిరిలో ఉండడం లేదు షూటింగ్కి వెళ్తే చెన్నై షూటింగ్ వెళ్తుంది లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్కి వెళ్తుంది సో నియోజకవర్గాల్లో తిరుగుతారా వేరే వారిని చూసుకోమంటారా కొడాలి నాని వంశీలకు జగన్ క్లాస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు అక్రమాలకు పాల్పడి అధికారం కోల్పోయిన తర్వాత కేసుల భయంతో కలుగులో దాక్కున్న వైసీపీ నాయకుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు ఎవరెవరైతే భయపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కూడా అడ్రస్ లేడు ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ఏం కాదు మహా అయితే ఏం చేస్తారు అరెస్టు చేస్తారు నేనే 16 నెలలు జైల్లో నుంచి వచ్చాను కదా ఏమైంది జైలుకు వెళ్ళి వస్తే సింపతి పెరుగుతుంది కాబట్టి మీరు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి అరెస్టు చేస్తే చేస్తారు నేనున్నాను మీకు మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చేటువంటి బాధ్యత నాది కాబట్టి ధైర్యంగా మీరు పోరాటం చేయండి ప్రభుత్వం మీద పోరాటం చేయండి అని చెప్పి ధైర్యాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం అయితే చేశాడంట వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ముందు మీరు ఉండండి సార్ ఆంధ్రాలో మీకేం సార్ మీరు చెప్పేసి మీరు వెళ్ళిపోతారు ఇక్కడ కేసులు ఎన్నా లేకపోతే మా మీద ఉన్న దాడి చేస్తే ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అలాంటిది మరి బయటకు వచ్చి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో నియోజకవర్గాల్లో తిరగకుంటే వేరే వారిని చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఎన్నికల అనంతరం హైదరాబాదు తదితర ప్రాంతాలకే పరిమితమైన నేతలను పిలిపించి జగన్ క్లాస్ తీసుకుంటున్నారు బుధవారం ఒక్కరోజే సుమారు 20 మంది నేతలను తాడేపల్లి ప్యాలెస్కు రప్పించి కర్తవ్య బోధ చేశారు జగన్ అత్యంత సన్నిహితులుగా పేరొందిన కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని వీరిలో ఉన్నారు కొడాలి నాని కేసుల భయంతో ఏడాదిన్నరగా గుడివాడ నియోజకవర్గం వైపే చూడడం లేదు వల్లభనేని వంశీ కూడా నియోజకవర్గంలో చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించడం లేదు దీంతో నియోజకవర్గాల్లో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలను గట్టిగా నిలదీయకపోయినా తాను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేరే వారిని చూసుకోవాల్సి ఉంటుంది అని కొడాలి నాని వంశీలకు జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం వీళ్ళే కాకుండా మల్లాది విష్ణు సింహాద్రి రమేష్ అద్దంకి సమన్వయకర్త అశోక్ కుమార్ కొటారు అబ్బయ్య చౌదరి ఈయన విదేశాల్లో ఉంటాడు అసలు ఏడు ఉండనే ఉన్నాడు వాళ్ళ మీద సీరియస్ అయినట్లు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు బెంగళూరులో ఉంటారు కాబట్టి మీకు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు 175 నియోజకవర్గాలకు సంబంధించి పట్టుమని 10 మంది కూడా నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు మీరేదైనా కార్యక్రమాలకు పిలుపునిస్తే ఆ రోజు ఇప్పుడు ఉదాహరణకు రోజా గారే తీసుకోండి మీరేదో కోటి సంతకాలు అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆదివారం పూటెళ్ళి సంతకాలు పెట్టించుకుంది మళ్ళీ తుర్రుమనింది సో నిన్నటికి నిన్న
ఒక జమ్మలమడుగు ఇన్ఛార్జిని కూడా మార్చినట్లుంది. సో మొత్తానికి ప్రక్షాళన చేయాలి, పార్టీని ప్రక్షాళన చేయాలి. ఎవరెవరైతే నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంటారో, ప్రభుత్వం మీద పోరాటం చేస్తారో వాళ్ళనే సమన్వయకర్తలుగా పెడతాను, వాళ్ళకే టికెట్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేసినట్లు వార్తలు వస్తోంది. సో అందులో భాగంగానే జమ్మలమడుగు ఇన్ఛార్జిని కూడా మార్చినట్లు రామసుబ్బారెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. సో కొడాలి నాని, వల్లభనేని వంశీ వీరిద్దరికైతే స్పెషల్గా క్లాస్ తీసుకున్నాడంట. అదేమంటే మీరు నియోజకవర్గాల్లోనే ఉండండి, కేసులు పెడితే పెడతారు, జైల్లో వేస్తే వేస్తారు, ఈయనకేమి ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి చెబుతాడు, మన కొడాలి నానికి ఆరోగ్యం బాలేదు, ఒకవేళ పొరపాటున అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ ఫుడ్ ఆయనకి సెట్ అవుతుందా, పేషెంట్కి పెట్టవలసినటువంటి ఫుడ్ జైల్లో దొరకదు కదా, కాబట్టి ఆయనకి ఏందో చెప్తాడు, ఇంకా ఎన్నికలకు చాలా రోజులు ఉంది కాబట్టి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా నాయకులు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన హుకుం జారీ చేశారంట. మామూలే ఈయన జారీ చేస్తాడు, ఈయన ఉంటే కదా ఇక్కడ తెలిసేకి ఎవరెవరు ఉన్నారని. ఈయన హుకుం జారీ చేసి బెంగళూరుకి వెళ్తాడు, వీళ్ళు మీటింగ్కి వచ్చి వీళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. కావాలంటే చూసుకోండి, రాత్రే వచ్చేసి ఉంటారు వంశీ, కొడాలి నాని ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.